హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షి అండ్ జ్యువెల్ వైటీ వ్లాగ్స్. సడన్గా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అటుకులతో ఈ విధంగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ సేమ్ స్వీట్ షాప్లో బై చేసినట్టే ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రిపేరింగ్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు అటుకులు తీసుకొని ఫ్రై చేద్దాం. లైట్గా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే బౌల్లో 2 స్పూన్లు పుట్నాల పప్పు, 2 స్పూన్లు వేరుశనగ పప్పు వేసి ఫ్రై చేయాలి. మనం ఫ్రై చేసిన పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు మిక్సీ జార్లో వేయాలి. ఒక 15 నుంచి 20 వరకు జీడిపప్పులు కూడా వేయాలి. ఒక 5 బాదం పప్పులు వేసి బాగా గ్రైండ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, వీలైనంత పౌడర్గా గ్రైండ్ చేయాలి. అలాగే 3/4 కప్ వరకు తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసిన పౌడర్ని వేయాలి. ఇప్పుడు 2 నుంచి ఒక 3 స్పూన్స్ వరకు మిల్క్ తీసుకుని దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. పాలని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అలాగే నెయ్యిని కూడా ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు యాడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ బాక్స్ తీసుకుని నెయ్యి అప్లై చేయాలి. మనం తీసుకున్న ట్రాన్స్పరెంట్ బాక్స్లో మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్ని వేసి స్మూత్గా రఫ్ చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్వీట్ని అయితే స్మూత్గా రఫ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని మనం బాక్స్లో తయారు చేసి పెట్టుకున్న స్వీట్ని ప్లేట్లో వేయాలి. బాక్స్ నుంచి అయితే స్వీట్ చాలా ఈజీగా వస్తుంది. మనం నెయ్యి అప్లై చేసాం కదా. స్వీట్ని అయితే మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. థ్రెడ్తో కట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అనేవి పీసెస్ వస్తాయి. ఇలా పీసెస్గా కట్ చేసిన స్వీట్ పైన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకులతో స్వీట్ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే అప్పటికప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో అంతా ఫుల్గా చూశారు కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.